ఏంటి రిజల్ట్ ఏంటి? ఏమైనా ఫిగర్స్ వచ్చాయా బయటికి? ఎస్ అంటే మరికొద్దిసేపట్లోనే దాదాపు ఇప్పుడు 10:30 కావస్తుంది. మరి 5-10 నిమిషాల్లోనే ఒక రిజల్ట్ అనేది వస్తుంది. కానీ ఎప్పటికి అనౌన్స్ చేస్తారో తెలియదు. కానీ ఇప్పటికైతే ఆధిపత్యంలో మాత్రం అంటే పూర్తిగా అంటే 10,000 ఓట్లు కానీ 8,000 ఓట్లు పైగా ఇక్కడ పులివెందులకు సంబంధించి మనకు వచ్చింది. కాబట్టి హేమంత్ రెడ్డి పైన లతారెడ్డి ఆధిక్యంలో ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు లోపల నుంచి వస్తున్నాయి. ఎందుకంటే కౌంటింగ్ అయింది. ఇంకొక 5-10 నిమిషాల్లోనే డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే ఉన్నది 8,000 కంటే ఒకే ఒక్క టేబుల్ అంటే 10 టేబుల్లోనూ ఒకే ఒక్క రౌండ్లోనూ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇంకా ఒక 5-10 నిమిషాల్లోనే కూడా దీనికి రిజల్ట్ సంబంధించింది లతారెడ్డిని డిక్లేర్ చేసే అవకాశం ఉంది. అంటే మిగతా ప్రాసెస్ అంతా పూర్తి అయ్యేప్పటికీ ఒక 15-20 నిమిషాలు పూర్తి కావచ్చు. కానీ మరొక 5-10 నిమిషాల్లోనే ఖచ్చితంగా లతారెడ్డి గెలిచారనే అనౌన్స్మెంట్ అయితే బయటికి రాబోతుంది. ఎందుకంటే హేమంత్ రెడ్డి ఆవిడ మీద పోటీ చేశారు పులివెందుల్లోన. ఎందుకంటే ఆయన తండ్రి మహేశ్వర్ రెడ్డి మరణంతో ఈ బైపోల్ వచ్చింది. బైపోల్లోన హేమంత్ రెడ్డి పోటీ చేశారు. కానీ దీనికి బీటెక్ రవి సతీమణి లతారెడ్డి ఇందులోన జడ్పీలోన పోటీ చేశారు. అవి ఖచ్చితంగా ఇప్పుడు ఆధిక్యతలో అంటే ఇప్పుడు ఉన్న 8,000 ఓట్లలో కూడా దాదాపుగా ఎక్కువ శాతం అంటే సగానికి పైగా ఆవిడికి ఎక్కువ ఓట్లు వచ్చినట్లుగా మనకి లోపల అందుతున్న ఖచ్చితమైన సమాచారంతో తెలుస్తుంది. అందుకని ఆవిడ ఆధిక్యతలో ఉంది. మరికొద్ది నిమిషాల్లోనే అంటే దాదాపు 5-10 నిమిషాల లోపలనే దీనికి సంబంధించిన ఒక స్పష్టమైన అనౌన్స్మెంట్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒంటిమిట్ట సంగతి ఏంటి? ఒంటిమిట్ట కూడా టీడీపీ అభ్యర్థి లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్ ఒంటిమిట్టలో కూడా దాదాపు 20,000కు పైగా ఓట్లు నమోదయ్యాయి. కాబట్టి 2 రౌండ్లు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే టేబుల్కి 1000 చొప్పున 10 టేబుల్ ఏర్పాటు చేశారు. కాబట్టి 2 రౌండ్లు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మనకి పులివెందులో ఒకే ఒక్క రౌండ్లో తేలిపోతుంది. కానీ అక్కడ 2 రౌండ్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ 2 రౌండ్ల ఫలితాలకి కొంత అంటే మనకి 11 గంటల వరకు సమయం ఉంది. ఎందుకంటే 3వ రౌండ్కి కూడా ఎందుకంటే 20,000కు పైగా ఓట్లు ఉన్నాయి. కాబట్టి 2 టేబుల్లో 10,000 లెక్కించినా ఇంకొంత మిగిలి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 3వ రౌండ్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ 2 రౌండ్లతోనే ఫలితం అనేది అక్కడ కూడా తేలే అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ కూడా స్టార్ట్ అయింది కౌంటింగ్. దీన్ని అందుకని ఒక రౌండ్ పూర్తయిన తర్వాత మాత్రమే అక్కడ ఫలితాల కోసం చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ, ఇప్పుడు పోటీ చేసిన టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణియా? సతీమణి ఎస్ సతీమణి ఆవిడ అంటే కావాలనే బరిలోకి దింపారా? ఎందుకంటే ఆయన ఆల్రెడీ అక్కడ పులివెందుల నుంచి గతంలో వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన వివేకానంద రెడ్డిని ఓడించి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అదొక ట్రాక్ రికార్డు బీటెక్ రవిది. రెండోది గత ఎన్నికల్లో రెగ్యులర్గా వైఎస్ ఫ్యామిలీ మీద ఎప్పుడు చూసినా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి సతీష్ రెడ్డి చాలాసార్లు కంటెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన పార్టీ మారి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ స్థానంలో 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బీటెక్ రవి పోటీ చేశారు. ఎమ్మెల్సీగా ఉంటూనే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సరే ఓటమి పాలయ్యారు. సరే ఇప్పుడు ఆయన భార్యని జడ్పీటీసీగా బరిలో దింపడం వెనక ఏమన్నా వ్యూహం ఉందా? లేకపోతే ఆ కాన్స్టిట్యున్సీలో పట్టు సాధించేందుకు బీటెక్ రవి ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నట్టు అనుకోవాలా గణేష్? ఖచ్చితంగా ఇది వ్యూహాత్మకంగానే. ఎందుకంటే ఇందులో వ్యక్తుల కంటే టీడీపీ పార్టీ ఖచ్చితంగా పులివెందుల్లో పాగా వేయాలనే వ్యూహంతోనే టీడీపీ పావులు కదిపింది. ఇందులో భాగంగా ఎందుకంటే దాదాపుగా మహేశ్వర్ రెడ్డి మరణం తర్వాత ఎందుకంటే మహేశ్వర్ రెడ్డి అక్కడ జడ్పీటీసీగా ఉన్నారు. ఆయన మరణం తర్వాత ఆయన కుమారుని నిలబెట్టాలా లేకపోతే ఆయన భార్యను నిలబెట్టాలనే దానిపైన వైసీపీలో ఒక చర్చ జరిగింది. తర్వాత ఇద్దరితో కూడా నామినేషన్ వేసే ప్రయత్నం చేశారు. అందుకని టీడీపీ కూడా వ్యూహాత్మకంగా ముందుగా టీడీపీ నుంచి మరొక అభ్యర్థిని నిలబెట్టిన తర్వాత మహిళగా అంటే ఏదైతే మహేశ్వర్ రెడ్డి భార్య కూడా ఇందులో ఉంటుంది. కాబట్టి హేమంత్ రెడ్డి కొడుకున్నాడు, మహేశ్వర్ రెడ్డి భార్యను కూడా నిలబెడుతున్నారు. కాబట్టి మహిళగా ఆవిడకి ఏమైనా సింపతితో ఓట్లు వెళ్తే దాన్ని కూడా బ్రేక్ చేయడం కోసం ముందుగానే లతారెడ్డిని ప్రిపేర్ చేసి ఉంచారు. అయితే చివరి క్షణంలో ఏదైతే మహేశ్వర్ రెడ్డి భార్య కొంత అనారోగ్య కారణాల వల్ల ఆవిడ డ్రాప్ అయింది. దీంతో హేమంత్ రెడ్డి ఆయన మహేశ్వర్ రెడ్డి కొడుకుని ఈ సీన్లో ఉంచారు. దీంతో టీడీపీ తన వ్యూహాన్ని ఏమాత్రం మార్చలేదు. బీటెక్ రవి సతీమణిని ఏదైతే లతారెడ్డిని ఖచ్చితంగా బరిలో ఉంచింది. ఈ విధంగానే ప్రచారం చేసింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీటెక్ రవి ఈ ప్రాంతంలో బాగా పట్టు సాధించడం కోసం కావచ్చు, లేకపోతే వైసీపీ కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళని ఎదుర్కొనడంలో కావచ్చు, లేకపోతే టీడీపీ శ్రేణులను నిలపడంలో కావచ్చు ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇందులో కూడా పార్టీ ఆయనకి పూర్తి స్థాయిలో సహకరించింది. అందుకని లతారెడ్డిని ఖచ్చితంగా ఇందులో చివరి వరకు బరిలో నింపారు. ఆ విధంగానే ప్రచారం జరిగింది. ఎందుకంటే నిన్న కూడా మనం ఒక 3-4 రోజులుగా చూస్తే లతారెడ్డి చాలా యాక్టివ్గా అంటే ఏదో దాదాపుగా 15 పోలింగ్ స్టేషన్లో కూడా ఆవిడ
ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా 2-3 సార్లు విజిట్ చేశారు, అక్కడ ఉండే పరిస్థితిని తెలుసుకున్నారు. నిన్న రీపోలింగ్లో కూడా ఆవిడ ఆ 2 సెంటర్లు 3-14 సెంటర్లకి ఆవిడ దాదాపు 2-3 సార్లు వచ్చి బయట నుంచి ఏముంది అసలు పరిశీలించడంతో పాటు తనకుండే ఎన్నికల కమిషన్ ఇచ్చిన గుర్తింపు కార్డుతో లోపలికి వెళ్ళి పరిస్థితి ఎలా శాంతియుతంగా ఉందా లేదు చూసి వచ్చి, అంటే చాలా దగ్గర నుంచి క్లోజ్ మానిటరింగ్ అనేది లతారెడ్డి చేసిన పరిస్థితి కనిపించింది. దీని ప్రకారం వ్యూహాత్మకంగానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలపడంలో కావచ్చు, ఈరోజు ఓటింగ్ కావచ్చు, ఈ రోజున రిజల్ట్కి మరికొద్ది సేపట్లో అనౌన్స్ అవుతున్న పరిస్థితుల్లో ఆధిపత్యాన్ని కొనసాగించడంలో కావచ్చు, టీడీపీ చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరించిందని ఈ ఎన్నికలో మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. టీడీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధమవుతూ ఉన్నారా? టపాసులు లాంటివి రెడీ చేసుకున్నారా? ఏమన్నా హడావిడి వాతావరణం కనిపిస్తుందా గణేష్ అక్కడ? ఈజీగా, ఎందుకంటే ఇది కడపలోన కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పటికీ చాలామంది తెలుగుదేశం నాయకులు అంటే ఇప్పటికి ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు ఇప్పటికే చేరుకున్నారు. మన బిగ్ టీవీతో మీతో లైవ్లో మాట్లాడిన తర్వాత ఆయన నేరుగా ఇక్కడ కౌంటింగ్ సెంటర్కే ఇక్కడికి వచ్చారు. తర్వాత ఆయనతో పాటు మిగతా శ్రేణులన్నీ చేరుకున్నాయి. తర్వాత కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నారు ఆల్రెడీ. మిగతా శ్రేణులు కూడా పోలీసులు దాదాపు 3 అంచెల భద్రత ఏర్పాటు చేసిన తర్వాత కూడా తెలుగుదేశం వాళ్ళు దాదాపుగా ఆ కార్యకర్తలు కావచ్చు, కమిటెడ్గా ఉన్న కొద్ది చిన్నపాటి నాయకులు కావచ్చు, అందరూ కూడా చేరుకుంటున్నారు, దగ్గరకు చేరుకున్నారు. ఇప్పుడు చాలా చోట్ల మనకు కనిపిస్తున్నారు. మనం చూడొచ్చు, కొన్ని చోట్ల చూస్తుంటే మనం చాలా వరకు ఆ చెట్ల కింద కావచ్చు, మిగతా చోట కావచ్చు మనకి కనిపిస్తున్నారు. ఆ దూరంగా మనకి ఆ వైట్ షర్ట్లు కావచ్చు, లేదా చెట్ల కింద కావచ్చు, మిగతా కొంచెం మనం దూరంగా ఉండే ఒక్కసారి ఆ వెహికల్స్ని మన కెమెరా పర్సన్ చూపించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మనం చూడొచ్చు ఆ దూరంగా, అంటే ఇది 3 అంచెల భద్రతను దాటుకుని దగ్గరగా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు దూరంగా మొత్తం తెలుగుదేశం శ్రేణులందరూ ఇక్కడికి చిన్న నాయకులు కావచ్చు, పెద్ద నాయకులు కావచ్చు, అందరికీ వాహనాలతో ఇక్కడికి ఖచ్చితంగా చేరుకున్నారు. వాళ్ళందరూ చెప్తుంది ఒకటి, దాదాపు మేము 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం ఈ ప్రాంతంలోనే. ఎందుకంటే రాయలసీమలోనే కడప జిల్లాకు సంబంధించి 30 ఏళ్ళుగా మేము ఈ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. ప్రత్యేకంగా పులివెందులకు సంబంధించి 15 ఏళ్ళుగా, దశాబ్దంన్నర కాలంగా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోలేదు. కాబట్టి ఈ ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకొని ఏదైతే తమకు కావాల్సిన అభ్యర్థికి ఓటు వేసాం, ఇంతకాలం ఓటు వేసుకునే హక్కు కలగలేదు. అది ఏకగ్రీవం కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు కావచ్చు.